హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. యువ నటుడు మౌలి తనూజ్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చేస్తూ వచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తమ తల్లిదండ్రులు కోరిన చదువులు చదవలేక చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని ఇద్దరు యువతులు అఖిల్ అలాగే కాత్యాయని ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి జాయిన్ అవుతారు. అక్కడ నుంచి ఇద్దరికి జరిగిన పరిచయం, తర్వాత వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది, ఆల్రెడీ ఒక బ్రేకప్ తర్వాత కాత్యాయని ప్రేమించిన అఖిల్ ఆమె విషయంలో తెలుసుకున్న ఓ షాకింగ్ నిజమేంటి, వాళ్ళ తల్లిదండ్రులు వీరి ప్రేమని అంగీకరించారా లేదా, ఇంకో పక్క వీళ్ళ చదువులు ఏమయ్యాయి అనేది తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోపలెక్కుంది. మా ఊళ్ళో కూడా రోయల్ అమ్ముకున్న ఆమె సేమ్ డిట్టో అట్టనే ఉంటుంది. 90s మిడిల్ క్లాస్తో మంచి ఫేమ్ అందుకున్న మౌలి ఈ చిత్రంలో కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా తన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా డీసెంట్ అండ్ ఫన్నీగా ఉందని చెప్పాలి. తన నుంచి మంచి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తనపై ఓ సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలేరియస్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. అలాగే తనకి జోడీగా నటించిన యంగ్ హీరోయిన్ శివాని నాగారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత తనకి సూట్ అయ్యే మరో రోల్ నేర్చుకుంది. ఇందులో ఆమె పర్ఫెక్ట్గా కనిపించడమే కాకుండా తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా నటనతో ఇంప్రెస్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా మౌలితోనే కనిపించే మరో యువ నటుడు జయకృష్ణ మరో అసెట్ అని చెప్పాలి. సాలిడ్ కామెడీ టైమింగ్, మంచి నటనతో ఈ యువ నటుడు ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లలో తనపై పలు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తన రోల్లో అదరగొట్టారు. తన కొడుకు చదువు విషయంలో ఆరాటపడే తండ్రిగా, కుటుంబ పెద్దగా మంచి రోల్లో కనిపించారు. అలాగే నటుడు ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్యకృష్ణన్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇక వీటితో పాటుగా కథనం సెకండ్ హాఫ్లో బెటర్గా అనిపించింది. పెద్దగా బోర్ లేకుండా పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్తో సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఆదిత్య హాసన్ పెట్టుకున్న బడ్జెట్కి తగ్గట్టుగా డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్తో సినిమాని బాగా ప్లాన్ చేసుకున్నారు. షింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన సంగీతం బాగుంది. పాటలు, స్కోర్ డీసెంట్గా ఉన్నాయి. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ విషయానికి వస్తే తన వర్క్ ఈ చిత్రానికి ఓకే అని చెప్పవచ్చు. స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోయినప్పటికీ కామెడీ ట్రాక్ వరకు తాను బాగా రాసుకున్నారు. కానీ మిగతా అంశాలు అన్నీ చాలా సింపుల్గానే నడిపించేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా బలమైన స్టోరీ లైన్ అయితే లేదు. చాలా సింపుల్ లైన్లోనే అందరికీ తెలిసిన దానినే అలా ఫన్ సీన్స్తో లాగించేశారు. సో మరీ కొత్తదనం కోరుకునేవారు ఈ సినిమా విషయంలో డిసప్పాయింట్ అవుతారు. అలాగే అక్కడక్కడ కథనం ఒక ఇంత సాగదీత ఫీల్ కలుగుతుంది. అలాగే కామెడీ సీన్స్ కొన్ని బాగానే ఉన్నప్పటికీ రిపీటెడ్గా అనిపిస్తాయి. సో వాటితో కొంచెం అక్కడక్కడ మాత్రం ల్యాగ్ అనిపించవచ్చు. అలాగే సినిమా టైం లైన్ ఒక 15 ఏళ్ల వెనుక నుంచి తీసుకున్నారు. కానీ టెక్నికల్గా ఆ టైం డీటెయిల్స్ని మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ లిటిల్ హార్ట్స్ ఒక డీసెంట్ టైంపాస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మౌలి ఒక డీసెంట్ డెబ్యూ ఇవ్వగా తన కామెడీ ట్రాక్స్, హీరోయిన్తో లవ్ ట్రాక్లు బాగున్నాయి. ముఖ్యంగా యువతకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. లాజిక్స్, ఎమోషన్స్తో పెద్దగా పని లేదు, కేవలం ఫన్ కోసం మాత్రమే అంటే ఈ చిత్రాన్ని ట్రై చేస్తే ఎంటర్టైన్ అవుతారు. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.